ఐపీఎల్ 18వ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు వరుసగా రెండో పరాజయం ఎదురైంది. విశాఖపట్నంలో భారీ స్కోరు చేయడంలో విఫలమైన సన్ రైజర్స్ ఆర్మీపై ఢిల్లీ క్యాపిటల్స్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఛేదన్లో ఓపెనర్లు ఫాఫ్ డూప్లిసెస్, యువ కెరటం జేక్ ఫ్రేజర్ ఆకాశం హద్దుగా చెలరేగిపోయారు. వీరిద్దరూ విధ్వంసకర బ్యాటింగ్ తో పవర్ ప్లేలోనే 52 పరుగులు పిండుకొని విజయానికి బాటలు వేశారు. ఫాఫ్ డూప్లిసెస్ 50 పరుగులు, జేక్ ఫ్రేజర్ 38 పరుగులతో మంచి స్టార్ట్ అందించారు. తొలి వికెట్ కు ఏకంగా 81 పరుగులు జోడించారు. ఆ తర్వాత అభిషేక్ పోరెల్, ట్రిస్టన్ స్టబ్స్ ధాటిగా ఆడి మిగతా లాంఛనాన్ని పూర్తి చేశారు. దీంతో మరో 4 ఓవర్లు ఉండగానే ఢిల్లీ ఘన విజయం సాధించింది. తద్వారా ఈ మెగా టోర్నీలో వరుసగా రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది ఢిల్లీ క్యాపిటల్స్. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు అట్రప్లాప్ అయ్యారు. యువ బ్యాటర్ అనికేత్ శర్మ 41 బంతుల్లో 5 ఫోర్లు 6 సిక్సర్లతో 74 పరుగులతో మినహాయిస్తే మిగిలిన వారు కనీస ప్రదర్శన కూడా చేయలేకపోయారు. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు పటిష్టమైన సన్ రైజర్స్ బ్యాటర్లను కట్టడి చేయడంలో సఫలమయ్యారు. అభిషేక్ శర్మ ఒక్క పరుగు చేసి రన్అట్ రూపంలో వెనుదిరగాల్చి వచ్చింది. ఆ వెంటనే ఇషాన్ కిషాన్ ను స్టార్క్ క్యాచ్ రూపంలో పెవిలియన్ చేర్చాడు. ఇక నితీష్ కుమార్ రెడ్డి వచ్చి రాగానే భారీ షాట్ కొట్టి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అలాగే కాసేపటికి హెడ్ 22 పరుగులతో తాను కూడా పెవిలియన్ చేరాడు. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ 37 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో అనికేత్ శర్మ క్లాసెన్ తో కలిసి అద్భుతంగా ఆడాడు. బౌండరీలతో విశాఖపట్నంలో హోరెత్తించాడు. మరో ఎండులో క్లాసెన్ 32 పరుగులతో బ్యాట్ తో జులిపించడంతో 10 ఓవర్లకి ఆ జట్టు స్కోర్ 105 పరుగులు చేరింది. ఈ దశలో భారీ స్కోర్ ఖాయం అనుకుంటే ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు తడబడ్డారు. క్లాసెన్ అవుట్ అయ్యాక వచ్చిన మనోహర్, కమిన్స్ వెంటనే అవుట్ అయ్యారు. ఓవైపు వికెట్లు పడుతున్న అనికేత్ శర్మ మాత్రం అసమాన పోరాటం ఆకట్టుకుంది. ఇక 74 పరుగులు చేశాక 16వ ఓవర్లో అనికేత్ శర్మ అవుట్ కావడంతో సన్ రైజర్స్ తక్కువ స్కోర్ కే పరిమితమైంది. ఢిల్లీ బౌలర్లు స్టార్క్ 5 వికెట్లు పడగొట్టగా కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు తీసుకున్నాడు.